గ్యాదరింగ్ లో నరేంద్ర మోదీ అన్నారు, ఇక్కడ మేము ఇంజనీరింగ్ చదివినప్పుడు ఫ్రీ సీట్ గా నేను 8,000 పెట్టి చదివిన అనుకోండి, సిస్టమ్ ఒక 30,000-40,000 ఇన్వెస్ట్ చేస్తారు ప్రతి స్టూడెంట్ మీద. అట్లా నేను ఒక 2 lakhs సిస్టమ్ మీద బర్డెన్ పెట్టి చదువుకొని నా సేవలు నేను ఎక్కడ అందిస్తున్నా? అమెరికాలో. అయితే ఏమైతుంది, బ్రెయిన్ డ్రైన్ అంటారు కదా దాన్ని. అయితే మోదీ దాన్ని ఏమన్నారంటే బ్రెయిన్ డ్రైన్ కాదు, బ్రెయిన్ ఇన్వెస్ట్మెంట్. మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం మీ బ్రెయిన్ ని, భరతమాతకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు మీరు వచ్చి పని చేస్తారా అనగానే అందరూ అక్కడ ఎస్ అని అన్నారు. అప్పుడు ఆ మాటకు అర్థం తెలియలేదు కానీ ఎస్ అన్నా నేను కూడా. వచ్చిన తర్వాత ఎందుకు ఈ మాట అన్నాడు, బ్రెయిన్ డ్రైన్ అంటే ఏంటిది, అసలు భరతమాతకి నేను ఏం చేయాలి, ఫస్ట్ టైం భారత్ మాతకి చేయనప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయి అక్కడ. ఏంటిది అని బాగా రీసెర్చ్ చేసిన తర్వాత మన మీద ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి, మన చరిత్ర ఏంది, మన పూర్వీకులు ఎట్లా వాటిని తట్టుకున్నారు, ఎట్లా తట్టుకొని ఈ సంస్కృతిని కాపాడింది, ఈ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిపైన ఉన్నది, మన ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నామా లేదా, మనం నిర్వర్తించకుండా ఉన్నప్పుడు ఒక పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఒకటి ఉండాలి, మనం ఆ పర్పస్ ని మీట్ అవుతున్నామా లేదా, ఇవన్నీ ఆలోచించుకొని ఐ థాట్ లైక్ భారతదేశంలో ఒక పూట రొట్టె తినగలిగి ఉన్నా కూడా చాలు, ఈ అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు.